శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 25 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 10 గంటల 23 నిమిషాల వరకు ఉంది. బుధవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముసల యోగం వల్ల దుఃఖం కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు ముసల యోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కన్యా రాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు పూర్తిగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు అద్భుతంగా విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే 12 రాశుల వాళ్ళకి ఆ నిర్ణయాలు అనుకూలిస్తాయి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ప్రధానంగా ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. కోర్టుపరమైన వ్యవహారాలకు ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర నక్షత్రం మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. ఎప్పుడైనా గొడవలు అయితే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. రహస్యమైన పనులు చేయటానికి, సీక్రెట్ పనులు చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. గర్భాధానం కార్యక్రమానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా వాహనాలు నడపటానికి, ఎవరైనా కొత్తగా వెహికల్స్ కొంటే బండి కానీ కారు కానీ వాటిని మొదటిసారి నడపటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. శత్రువులను తరిమి కొట్టగలిగేటటువంటి శక్తిని పొందుతారు. శత్రువులను దెబ్బతీయగలుగుతారు. అవసరమైతే వాళ్ళని మిత్రులుగా మార్చుకోగలుగుతారు. శత్రువుల మీద సంపూర్ణంగా ఆధిపత్యం చెలాయించడానికి ఈరోజు మేషరాశి వాళ్ళకి పూర్తిగా బలం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే వస్తాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అత్యున్నత స్థాయిలో అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మానసికంగా ఉల్లాసము, ఉత్సాహము, ఆనందము పెరుగుతాయి. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలతలు అనేటటువంటివి తగ్గుతాయి, ప్రతికూలతలు పెరుగుతాయి. కాబట్టి ఏ పని ప్రారంభించినా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రతికూల పరిస్థితులు అధిగమించి ముందడుగు వేయాలి. అలాగే అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొద్దిపాటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో వాటి నుంచి బయటపడాలి. సంతోషం అనేటటువంటిది ఆలస్యంగా లభిస్తూ ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో అనుకూల ఫలితాలు ప్రారంభమవుతున్నాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. విశేషమైనటువంటి సౌఖ్యములు ఏర్పడతాయి. ప్రతి పనిలో కూడా పురోభివృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా శ్రమ పెరిగే సూచనలు ఉన్నాయి. ఒత్తిడి, భయము, ఆందోళన కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో
ఆత్మవిశ్వాసంతో ఆ భయాందోళనలు, శారీరక శ్రమ, ఒత్తిడి వీటన్నిటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు నూతన గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. కొత్తగా ఇల్లు కట్టుకోవటానికి మీరు ధనపరంగా ప్రయత్నించిన ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అలాగే గృహ సంబంధమైనటువంటి సమస్త వ్యవహారాల్లో కూడా చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. మనోవిచారం ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. బుద్ధి చాంచల్యం ఉంటుంది, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మేనమామతో గొడవలన్నీ తొలగిపోతాయి. మేనమామతో సఖ్యత పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ పరంగా కూడా విభేదాలన్నీ కూడా సమసిపోయి కుటుంబ జీవితం మొత్తం కూడా మకర రాశి వారికి ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా పరస్పర అవగాహన పెరిగి ఒకే మాట మీద నిలబడటం లాంటివి కూడా జరుగుతూ ఉండే సూచనలు ఈరోజు మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగ రంగంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్ల కోసం పై అధికారులతో చేసే చర్చలకు బలం బాగుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ అందిపుచ్చుకోగలుగుతారు. అధికారుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాల వల్ల పనిచేసే చోట స్థాయిని పెంపొందింపజేసుకునే యోగం కుంభరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో గౌరవ మర్యాదలు అనేవి సాంఘికంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటం మీనరాశి వాళ్ళకి ఎంతైనా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు బుధవారం కాబట్టి బుధుడికి సంబంధించినటువంటి బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళాలి. అదేవిధంగా బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేస్తే మంచిది. ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయంలో గణపతి విగ్రహం పాదాల దగ్గర దీపాన్ని వెలిగించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కొబ్బరి నూనె దీపం అనుకూల ఫలితాలను ఇస్తుంది. గణపతి దగ్గర ఈరోజు కొబ్బరి నూనె దీపం వెలిగిస్తే చాలా మంచిది. లేదా గణపతి దేవాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెట్టినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మంత్రం పరంగా మాత్రం బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు పఠించి వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్కి సంబంధించి ముఖ్యమైన పనులు ఏమున్నా చేసుకోవచ్చు. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్కి బుధహోర అనుకూలిస్తుంది. అదేవిధంగా కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేయడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. ముఖ్యమైన జర్నీస్, ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. అదేవిధంగా జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి, గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర మంచిది. ఎదుటి వ్యక్తుల్ని సంపూర్ణంగా నమ్మి వాళ్ళతో ముఖ్యమైనటువంటి భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. అలాగే బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.